నంద్యాల మున్సిపాలిటీ కార్మికుల సమ్మెకు వెళ్లడంతో త్రాగునీటి సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా వెల్లడి. నంద్యాల మున్సిపాలిటీ కార్మికులు సమ్మెకు వెళ్లడంతో త్రాగునీటి సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మాబునిసా మాట్లాడుతూ కార్మికుల వారి సమస్యలు పరిష్కారం కోసం సమ్మెలోకి వెళ్లడం జరిగిందని, కానీ వార్డుల్లోని పలు ప్రాంతాల్లో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని వెంటనే పరిష్కారం మార్గం చేస్తున్నామని, వార్డుల్లోని ప్రజలకు త్రాగునీటి సమస్య ఉంటే వెంటనే సమాచారం ఇస్తే వారికి పరిష్కార మార్గం చేస్తామని, కార్మికుల సమస్యలు ప్రభుత్వం కూడా వెంటనే పరిష్కరించే విధంగా చేయాలని, వార్డుల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రైవేటు వ్యక్తులతో పనులు నిర్వహించడం జరుగుతుందని, వారిని కూడా మున్సిపల్ కార్మికులు అడ్డుకోవడం జరుగుతుంది. కావున నీటి సమస్య ఉందని, అది కూడా త్వరలో పరిష్కరిస్తామని, ప్రజలు కూడా త్రాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదని తెలిపారు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా దాదాపు వాటర్ వర్క్స్ కు సంబంధించిన సిబ్బంది అంతా స్ట్రైక్ మీద వెళ్ళడం జరిగింది. కాకపోతే అధికారులతో కలిసి నంద్యాల పట్టణ ప్రజలకు ఎవరికి ఇబ్బంది రాకూడదని చెప్పి రెగ్యులర్ ఎంప్లాయీస్ తో వాటర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా నీటి సౌకర్యం గురించి మరియు ఎలక్ట్రిసిటీ దాని గురించి మాట్లాడడం జరిగింది. కాకపోతే గోపాల్ నగర్, వైఎస్ నగర్, ఎన్జోస్ కాలనీలో లీకులు రావడం వల్ల, వాటర్ పైప్ లైన్ లీకేజ్ అవ్వడం వల్ల అక్కడ రిపేరీస్ వర్క్ ఏర్పడడం జరిగింది. అక్కడ ప్రైవేట్ వ్యక్తులతో తీసుకొచ్చి రిపేర్స్ చేయించాలనుకున్న మన వాటర్ వర్క్స్ లో ఉన్న సిబ్బంది అట్లా చేయించకూడదు కదా, మేము స్ట్రైక్ చేస్తున్నాము అనే ధోరణిలో మాట్లాడడం జరుగుతుంది. కానీ వాళ్ళకి కానీ నచ్చ చెప్పడం జరిగింది. మన ఎంతైనా సరే ప్రజలకు ఇబ్బంది లేకుండా మన ధర్నా ఉండాలని చెప్పి నచ్చ చెప్పడం జరిగింది. కాబట్టి గోపాల్ నగర్ మరియు ఎన్జోస్ కాలనీ, వైఎస్ నగర్ ప్రాంతాలలో వీలైనంత త్వరగా క్లియర్ చేసేసి అక్కడ కానీ నీటికి ఇబ్బంది లేకుండా చేస్తామని ప్రజలకు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఏదైతే మన వాటర్ వర్క్స్ సంబంధించిన సిబ్బంది వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్తాము, వాళ్ళకు న్యాయం జరిగేలాగానే చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా నీటి వసతి వీలైనంత త్వరగా క్లియర్ చేసి ప్రజలకు అందించాలని చెప్పి కమిషనర్ గారికి కానీ ఆదేశించడం జరిగింది. ఎవరికైనా ప్రజలకు ఇబ్బంది కలిగితే దయచేసి మా దృష్టికి తీసుకొస్తే వెంటనే వీలైనంత త్వరగా క్లియర్ చేస్తామని, అలాగే మనకు మున్సిపల్ సిబ్బంది కొరత ఉంది కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి, అవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ, ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.